హైదరాబాద్ లో నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం షేక్పేట్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ప్రేమ్, అక్కడ షేక్పేట్ లో పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. నిన్న కురిసినటువంటి ఒక భారీ వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైంది. ప్రస్తుతం మనం షేక్పేట్ లో ఉన్నటువంటి ఓయూ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. పూర్తిగా నీళ్లలో నిన్నటువంటి కాలనీ కూడా చూసుకుంటే మనం ప్రస్తుతం నిన్న రాత్రి వర్షం ఆగిపోయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇదే విధంగా కూడా రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్లలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చి చేరారని చెప్పేసి బాధితులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మరి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గోడపై ఉన్నటువంటి మార్కింగ్ ను కూడా చూసుకున్నట్టయితే ఎంత మేరకు సుమారుగా 3 ఫీట్లకు పైగా కూడా నీళ్లు కూడా ఇక్కడ ప్రవహించినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా నలుమూలల నుంచి వచ్చేటటువంటి ఈ నీళ్లంతా కూడా పూర్తిగా ఈ లోతట్టు ప్రాంతానికి వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా నీళ్లన్నీ చేరాయి. ఈ రోజు అంటే కేవలం రాత్రి నుంచి అధికారులు అలాగే కాలనీ వాసులు కూడా కాస్త నీళ్లన్నింటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేయగా కూడా ప్రస్తుతం మిగిలినటువంటి నీళ్లు కూడా ఇలా ఉన్నాయి. దాంతో పాటుగా కూడా కాలనీ వాసులంతా కూడా నైట్ అంతా అంటే కొద్దిసేపు కొన్ని గంటల పాటుగా కూడా అటు విద్యుత్ లేకపోవడం, అంధకారంలో గడిపినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కూడా వర్షం నిలిచిపోయినప్పటికీ కూడా మరొకసారి భారీ వర్షం కురిస్తే ఈ యొక్క కాలనీలో పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనలో కూడా అటు చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వీళ్ళంతా ఉన్నటువంటి సందర్భంలో కూడా కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం మనకు స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న కూర్చున్నటువంటి వర్షానికి మీళ్లలోకి నీళ్లు వచ్చాయా? అధికారులు స్పందించారు? సార్, నా పేరు రవికుమార్. నేను ఇక్కడ ఓయూ కాలనీ ప్రెసిడెంట్. గత 2 సంవత్సరాల కానించి మేము అధికారులకు విన్నవించినాము. ఎందుకంటే వెనుక ఉన్న ఇది మాస్టర్ ప్లాన్ లో 60 ఫీట్ల రోడ్ అని మేము లెటర్ కూడా ఇచ్చాము. మా లెటర్ మీద లెటర్ కూడా ఇచ్చాము. వాళ్ళు వచ్చి చూసుకున్నారు. కానీ అరవింద్ కుమార్, గత కమిషనర్ అరవింద్ కుమారు ప్లస్ బాలకృష్ణ గారు, ఆ పట్టుబడ్డ బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి ఆ కాన్సెప్ట్ అంబియన్స్ సుఖీ ఉబంటు అనే ఒక ప్రాజెక్టుకు దొంగ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ 60 ఫీట్ల రోడ్డు మాయమైపోయింది. ఎందుకంటే ఇక్కడ మా ఇండ్లకు 60 ఫీట్ల రోడ్ అని చెప్పి రోడ్ కటింగ్ చేసి 10 ఫీట్ కట్ చేసి మాకు పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత రోడ్ బ్లాక్ చేసిండ్రు. అక్కడ అపార్ట్మెంట్ కు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇవ్వడం వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఇది లోతట్టు ప్రాంతంగా మారిపోయింది. సో నిన్న వచ్చినటువంటి వర్షానికి మిల్లలోకి నీళ్లు ఎంత మీరు వచ్చాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆర్టికల్స్ ఖరాబ్ అవ్వడం కానీ, అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నారు. అలాగే నిన్న నైట్ కూడా చాలా వరకు కరెంటు కూడా లేకపోవడం అనే సందర్భం కూడా ఉంది. దీన్ని ఎట్లా? సార్, ఆ అన్ని లిఫ్ట్లలోకి నీళ్లు వచ్చాయి, ప్లస్ కార్లలోకి నీళ్లు వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎల్డీ డాక్యుమెంట్స్ కూడా పాడైపోయినాయి. మొత్తం పిల్లలందరూ కూడా రాత్రి కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురైపోయారు. తర్వాత రాత్రి మోకాలు నీళ్లు కాదు, నడుము వరకు నీళ్లు వచ్చినాయి. వెంటనే మేము హైడ్రా కమిషనర్ గారికి ప్లస్ అసిస్టెంట్ కమిషనర్ గారికి, మన కార్పొరేటర్ ఫరాజుద్దీన్ గారికి అందరికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి సహాయ చర్యలు చేపట్టినా కూడా దాదాపు 2-3 అవర్స్ అందరు కాలనీ వాసులు అందరూ వచ్చి ప్లస్ వాళ్ళు అధికారులు వచ్చారు, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ప్రస్తుతం నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఇళ్లలోకి భారీగా నీళ్లు చేరడంతో పాటు అటు ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులతో పాటు డాక్యుమెంట్స్ కూడా అన్ని తడిసిపోయాయని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గతంలో చేసినటువంటి అధికారుల తప్పిదం కారణంగానే ఈ కాలనీకి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ నీళ్లు ఇప్పటికే ప్రస్తుతం ఈ మనకు వెనకాల ఉన్నటువంటి నీళ్లలో పూర్తిగా 2 క్యాచ్ పిట్లు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వాటిని అక్కడ చెత్తా చెదారం చేయడంతో పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్లలేని పరిస్థితి ఉన్నది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా అధికారులు కూడా దీన్ని సపరేట్ గా బోర్ వాటర్ పెట్టి బయటికి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులపై స్థానికులు వారి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులను విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.